శనీశ్వరుని వక్రగతి ప్రభావం కుంభరాశి వారిపైన ఏ విధంగా ఉంటుంది? శనీశ్వరుడు వక్రగతి చెందే సమయంలో కుంభరాశి వారికి ఎటువంటి లాభ నష్టాలు ఉంటాయి? వీరు ఏ విషయాలలో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి? అదేవిధంగా ఇప్పుడు వీరికి ఏలినాటి శని దశ జరుగుతుంది. అందున శనీశ్వరుడు వక్రీకరిస్తున్నాడు నవంబర్ వరకు. మరి ఈ కష్టకాలం వీరికి ఎటువంటి ఆపదలను తెస్తుంది? లేదంటే లాభాలు ఉన్నాయా? అసలు వీరికి ఏ విధంగా ఉంటుంది? ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి? ఈ సమస్యల నుంచి తప్పించుకోవటానికి వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఏ దేవత ఆరాధన వీరికి ఉత్తమం? ఇటువంటి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక ముందుగా శని దశలు లేదంటే శని కారకత్వాలు ఏంటో చూద్దాం. శని ఆయువు కారకుడు, వాయువు కారకుడు, కర్మకారకుడు. సాధారణంగా శని దశలు నడిచేటప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ సమయంలో ఏ పని అంత త్వరగా పూర్తి కాదు, ఏ పనిలో విజయము ఉండదు. ఆరోగ్య సమస్యలు, వైవాహిక జీవితంలో సమస్యలు, కుటుంబ జీవితంలో సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇలా ఏ పని అంత సక్రమంగా సజావుగా సాగదు. అందువల్ల చాలామంది భయపడుతుంటారు. నిజానికి శని క్రమశిక్షణకు కారకుడు. క్రమశిక్షణతో నీతి నిజాయితీగా నిబద్ధతతో కష్టించి పనిచేస్తే వారికి మంచి ఫలితాలు ఇస్తారు శనిదేవుడు. వారికి మంచి విజయాలు సొంతం చేసుకోవచ్చు వారి జీవితంలో. ఈ సమయంలో కూడా అసలు శని వక్రీకరణ అంటే ఏమిటో చూద్దాం. కక్షలో గ్రహాలుంటాయి. భూమి నుండి మనం చూసినప్పుడు శనీశ్వరుడు వెనక్కి వస్తున్నట్టుగా అనిపిస్తారు. కానీ వెనక్కి రావడం అనేది ఉండదు. అది కేవలం భ్రమ మాత్రమే. శనీశ్వరుడు భూకక్షకు దగ్గరగా రావటం జరుగుతుంది. దీన్నే శని వక్రీకరణ అంటారు. ఈ సమయంలో వీరికి కొన్ని సమస్యలు రావచ్చు. అయితే కష్టించి పనిచేసి నీతి నిజాయితీతో ఉంటే మంచి లాభాలు అందుకోవచ్చు. మరి కుంభరాశి వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు? వీరికి అసలు ఏ విధంగా ఉంటుంది శని వక్రీకరణ సమయంలో అనేది చూద్దాం. కుంభరాశికి అధిపతి శనీశ్వరుడే. మీ జన్మరాశిలో మీ రాశి అధిపతి శనీశ్వరుడు వక్రిస్తున్నాడు నవంబర్ వరకు. రాశ్యాధిపతి రాశిలోనే వక్రిస్తున్నారు. శనీశ్వరుడు 12వ స్థానాన్ని టచ్ చేస్తున్నాడు. 12 అంటే ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ, సేవ, నష్టాలు, ఇన్వెస్ట్మెంట్, అదేవిధంగా కుటుంబ జీవితం, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అయితే వీరికి ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది, స్పిరిచువాలిటీ ఉంటుంది, సేవాభావంతో ఉంటారు వీరు. ఇక ఈ గజిబిజి జీవితం నుండి ఒంటరిగా ఉంటారు, ఉండాలనుకుంటారు. అంతేకాదు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో కొన్ని అనుకోని అవాంతర సంఘటనలు, నష్టాలు కూడా జరగవచ్చు ఈ సమయంలో కుంభరాశి వారికి. గతంలో ఏమైనా నష్టాలు జరిగి ఉంటే వాటి నుంచి బయటపడాలంటే ఇప్పుడు మీరు బాగా కష్టించాలి. కంఫర్ట్ జోన్ వదిలి బయటకు రావాలి. అప్పుడే వీరికి శుభ ఫలితాలు ఉంటాయి. అంతేకాదు ఇన్వెస్ట్మెంట్ మీద దృష్టి పెట్టాలి. పెట్టిన పెట్టుబడుల్లో లాభ నష్టాలు బేరీజు వేసుకుని పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఇక మరికొంతమందికి దూర ప్రయాణాలు చేసే అవకాశం విరివిగా కనిపిస్తోంది. మీరు విదేశాలకు కావచ్చు, ఉన్న ప్రాంతం నుంచి సుదూర ప్రాంతాలకు ప్రయాణం కావచ్చు, దూర ప్రయాణాలైతే సూచిస్తున్నాయి. అంతేకాదు కుంభరాశి వారికి శని వక్రీకరణ సమయంలో వారి యొక్క పూర్వీకులు, పెద్దలు, వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైనా కావచ్చు, వారికి సంబంధించిన విషయాలు అంటే గతంలో జరిగిన సంఘటనలు వీరికి గుర్తుకు వస్తాయి. ఆ విషయాలలో పాజిటివ్నెస్ తీసుకుంటే వీరికి సంతోషంగా ఉంటుంది. కానీ గతించిన విషయాలలో నెగిటివిటీ ఏమన్నా ఉంటే అది తీసుకుని బాధపడితే మాత్రం వీరి జీవితం చీకటి అవుతుంది. ఎందుకంటే ఆ నెగిటివిటీ తీసుకొని ఆలోచించటం వలన వీరికి సమస్యలు, కష్టాలే తప్ప లాభాలు ఉండవు.
కాబట్టి గతించిన సంఘటనలు, నష్టాల నుంచి బయటకొచ్చి ఇప్పుడు వీరు కొత్తగా, ఉత్సాహంగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. అంతేకాదు కుంభరాశి వారు ఈ సమయంలో ముఖ్యంగా పెద్దలు, తల్లిదండ్రులు, గురువుల ఆశీర్వచనాలు తీసుకోవాలి. వారి ప్రేమాభిమానాలు పొందాలి. జన్మరాశిలో శని వక్రీకరణ కాబట్టి గతంలో జరిగిన విషయాలు, గతంలో ఎదురు చూసిన సంఘటనల మీద ఇప్పుడు దృష్టి పెడతారు. అంతేకాదు మీ శారీరక, మానసిక రుగ్మతలపైన దృష్టి పెడతారు. మీ శారీరక, మానసిక పరిస్థితులు పరిశీలించుకొని దాన్ని నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించి ఆ దిశగా దృష్టి పెట్టాలి. కుంభరాశి వారు శని వక్రీకరణ సమయంలో జన్మరాశిలోనే రాశ్యాధిపతి సంచారం కాబట్టి వీరి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. నా గురించి, నేనేంటి, నా భవిష్యత్ ఏంటి, నేనెలా ఉన్నాను, ఇటువంటి భావనలు వీరికి వస్తాయి. ఇక ఆరోగ్యం గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు. ఆహారం, రోజు నడక, వ్యాయామం, ప్రాణాయామం ఇటువంటివి చేయాలి. ఇక కుంభరాశి విద్యార్థులకు శని వక్రీకరణ సమయంలో బాగుంటుంది, కానీ అప్పుడప్పుడు కొన్ని సమస్యలు, డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చదువు యందు దృష్టి పెట్టాలి. వక్రీకరించిన శని దృష్టి 3వ స్థానం మీద పడుతుంది. కాబట్టి మీ నైబర్స్, కొలీగ్స్ వీరితో సత్సంభాషణ ఉండాలి. కమ్యూనికేషన్స్ బాగుండాలి. నైబర్స్, కొలీగ్స్, చుట్టుపక్కల వారు, బంధువులు కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, వారితో మీ సంభాషణ బాగుండాలి. మాట విసరడం, మాట తోలడం ఇటువంటివి చేయకూడదు. ముఖ్యంగా ఈ సమయంలో జీవిత భాగస్వామితో, వ్యాపార భాగస్వామితో మీకు మంచి సంబంధ బాంధవ్యాలు ఉండాలి. కాబట్టి ఆ దిశగా సమస్యలేమైనా ఉంటే పరిష్కరించుకునే దిశగా మీ ఆలోచనలు ఉండాలి. అంతేకాదు గతంలో మీరు చేసిన తప్పులు, ఉద్యోగంలో మీరు చేసిన పొరపాట్లు, తప్పులు, వాటిని ఇప్పుడు మీరు పొరపాటుని సరిచేసుకోవాలి. గతంలో మీరు చేసిన తప్పులు అది శత్రువుల విషయంలో కావచ్చు, చుట్టుపక్కల వారి విషయంలో కావచ్చు. అంతేకాదు ఉద్యోగంలో మీరు చేసిన పొరపాట్లు కూడా ఇప్పుడు తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవాలి. ఇక జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి వీరికి ప్రయాణాలు ఉంటాయి. అంటే వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో ప్రయాణాలు ఉండొచ్చు. వ్యాపారంలో పెట్టుబడుల నిమిత్తం కానీ, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే నిమిత్తం కానీ వీరికి వ్యాపార పార్ట్నర్స్తోనూ ప్రయాణాలుంటాయి. ఇక కుంభరాశి వారికి శని వాయుకారకుడు కాబట్టి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వీరు చేయాల్సి ఉంటుంది. కాళ్లకు సంబంధించి నడక, వ్యాయామం ఇటువంటివి చేసుకోవాలి. మీ కాళ్లను బలంగా, దృఢంగా ఉంచుకోవాలి. ఇక వీరు చేయవలసిన దేవతారాధన, పరిహారాలు: ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయండి. నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. పెద్దలకు, పేదలకు, అనాథలకు, వృద్ధులకు మీకు చేతనైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. హనుమాన్ చాలీసా పఠించండి. అదేవిధంగా హనుమంతుని ఆలయాలు, వెంకటేశ్వర స్వామి ఆలయాలు సందర్శించండి. శనివారం నియమాలు పాటించాలి. శనివారం మద్యం, మాంసం ముట్టకూడదు. వీలైతే ఒంటిపూట అల్పాహారం తిని అలాగే ఉండాలి. ఈ విధంగా చేసినట్టయితే వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.